99 టీవీ నేను సంచన. తత్కాల్ టికెట్ అనేది అత్యవసర పరిస్థితుల్లో తక్షణ ప్రయాణం అవసరమైన వారికి రైల్వే అందించే ప్రత్యేక సౌకర్యం. సాధారణ టికెట్లకు ముందుగానే బుకింగ్ చేస్తారు. కానీ హఠాత్తుగా ప్రయాణం రావడం, అత్యవసర పనులు లేదంటే ఆరోగ్య సమస్యలు వంటి సందర్భాల్లో తత్కాల్ సేవ ఎంతో ఉపయోగపడుతోంది. ఈ సేవ ద్వారా ప్రయాణానికి ఒక రోజు ముందు ఉదయం నిర్ణీత సమయానికి టికెట్లు విడుదలవుతాయి. తత్కాల్ టికెట్ బుకింగ్ లో వేగం చాలా ముఖ్యం. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఈ టికెట్లకు భారీ డిమాండ్ ఉంటుంది. ఏసీ తరగతుల టికెట్లు ఉదయం 10 గంటలకు, నాన్ ఏసీ తరగతుల టికెట్లు ఉదయం 11 గంటలకు విడుదలవుతాయి. ఈ సమయంలో అనేక మంది ఒకేసారి బుకింగ్ కు ప్రయత్నించడం వల్ల సీట్లు కొన్ని క్షణాల్లోనే అయిపోతాయి. అందుకే ముందుగానే లాగిన్ కావడం, ప్రయాణ వివరాలు సిద్ధంగా ఉంచడం, చెల్లింపుకు అవసరమైన వివరాలు చేతిలో పెట్టుకోవడం వంటి జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. తత్కాల్ టికెట్ల ధరలు సాధారణ టికెట్ల ధరలతో పోలిస్తే కొంత ఎక్కువగా ఉంటాయి. అదనంగా సేవా ఛార్జీలు కూడా ఉంటాయి. కానీ అత్యవసర పరిస్థితుల్లో ఈ ఖర్చు తప్పనిసరి అయ్యే సందర్భాలు ఉంటాయి. అయితే ఒకసారి బుక్ చేసిన తత్కాల్ టికెట్ రద్దు చేస్తే మొత్తం డబ్బు రాదని చాలా మంది గుర్తుంచుకోవాలి. కొద్ది కేసుల్లో మాత్రమే కొంత మొత్తాన్ని తిరిగిస్తారు. తత్కాల్ బుకింగ్ లో మోసాలు జరగకుండా అధికారిక ఐఆర్సీటీసీ వెబ్సైట్ లేదంటే మొబైల్ యాప్ ద్వారా మాత్రమే టికెట్ బుక్ చేయాలి. ఏజెంట్లను, బ్రోకర్లను నమ్మి అధిక డబ్బులు ఇవ్వడం వల్ల అనేక మంది నష్టపోతున్నారు. కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. మొత్తం చూస్తే తత్కాల్ టికెట్ అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణికులకు ఒక పెద్ద సాయం. అయితే దీనిని సమర్థవంతంగా ఉపయోగించుకోవాలంటే ముందస్తు సిద్ధత, వేగం, జాగ్రత్తలు చాలా అవసరం. ఇప్పుడు తత్కాల్ టికెట్లకు సంబంధించి పలు కీలక మార్పులను తీసుకొచ్చింది రైల్వే శాఖ. ఇండియన్ రైల్వేస్ డిసెంబర్ 1 నుంచి తత్కాల్ టికెట్ బుకింగ్ విధానంలో ఒక పెద్ద మార్పు తీసుకొచ్చింది. కొత్త రూల్ ప్రకారం తత్కాల్ టికెట్ బుకింగ్ ముందు ప్రయాణికులు రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్కు వచ్చే ఓటీపీని తప్పనిసరిగా ఎంటర్ చేయాలి. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత మాత్రమే టికెట్ బుక్ అవుతుంది. ఈ కొత్త రూల్ మొదటగా వెస్టర్న్ రైల్వే సెలెక్ట్ చేసిన రైళ్లలో ప్రారంభమైంది. ముంబై సెంట్రల్, అహ్మదాబాద్ శతాబ్ది ఎక్స్ప్రెస్ లో ఈ ఓటీపీ బుకింగ్ ను మొదట అమలు చేశారు. అయితే పైలట్ దశ ఫలితాలను చూసిన తర్వాత దీని క్రమంగా అన్ని జోన్లకు విస్తరిస్తామని రైల్వే ప్రకటించాయి. తత్కాల్ టికెట్ వ్యవస్థను అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన వారికి సహాయం చేయడానికి ప్రారంభించారు. కానీ కాలక్రమేణా ఈ సౌకర్యాన్ని కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. నకిలీ ఫోన్ నెంబర్లు ఉపయోగించడం, అనధికార ఏజెంట్లు ఒకేసారి భారీ సంఖ్యలో టికెట్లు బుక్ చేయడం వల్ల నిజంగా అత్యవసర పరిస్థితుల్లో ప్రయాణించాల్సిన వారికి టికెట్లు దొరకడం కష్టమైంది. ఇది సాధారణ ప్రయాణికులకు పెద్ద సమస్యగా మారింది. ఈ పరిస్థితిని నియంత్రించేందుకు రైల్వే బోర్డు కొత్తగా ఓటీపీ విధానాన్ని ప్రవేశపెట్టింది. టికెట్ బుకింగ్ ను యాక్టివ్, వెరిఫైడ్ మొబైల్ నెంబర్తో అనుసంధానం చేయడం ద్వారా నకిలీ బుకింగ్లను అడ్డుకోవచ్చని రైల్వే అధికారులు చెబుతున్నారు. ఈ విధానం వల్ల టికెట్ బుక్ చేయడానికి ప్రయత్నించే ప్రతి వ్యక్తి తన నిజమైన మొబైల్ నెంబర్ ద్వారా ఓటీపీ అందుకుని మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగలడు. ఇకపై తత్కాల్ టికెట్ బుక్ చేసే సమయంలో మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ పనిచేయడం చాలా ముఖ్యం. అది మీ వద్దే ఉండాలి. వేరే వ్యక్తి నెంబర్ను నమోదు చేస్తే సమస్యలు రావచ్చు. ఒకసారి ఓటీపీ పంపిన తర్వాత మొబైల్ నెంబర్ను మార్చే అవకాశం ఉండదు. ఈ కొత్త సిస్టమ్ ద్వారా తత్కాల్ టికెట్ బుకింగ్ లో జరుగుతున్న అవకతవకలు తగ్గుతాయని, నిజంగా చివరి నిమిషంలో ప్రయాణించాల్సిన వారికి టికెట్లు అందుబాటులోకి వస్తాయని భారతీయ రైల్వే నమ్ముతోంది. ఈ మార్పు ప్రయాణికుల భద్రతను, న్యాయమైన అవకాశాలను పెంచే దిశగా తీసుకున్న మంచి నిర్ణయంగా భావించొచ్చు.